నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో బోండీ బీచ్లో జరిగిన కాల్పుల ఘటన ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ దాడిలో 16 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ కాల్పులకు పాల్పడ్డ నిందితులు తండ్రి కొడుకులు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా ISISతో సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుల కారులో 2 ఐసిస్ జెండాలు, ఘటనా స్థలంలో 2 IED బాంబులను కూడా స్వాధీనం చేసుకున్నారు. 8 రోజుల పాటు కొనసాగే యూదుల పండుగ హనుక్కా మొదటి రోజే ఈ ఘటన చోటు చేసుకుంది. సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ కథనం ప్రకారం ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం సాయంత్రం 6:30 తర్వాత యూదుల పండుగ ఆరంభాన్ని గుర్తిస్తూ బీచ్లో వందలాది మంది చేరిన సమయంలోనే దుండగులు కాల్పులు ప్రారంభించారు. పిల్లలు, వృద్ధులు అనే తేడా లేకుండా విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఘటనపై ప్రతిపక్ష నాయకురాలు సుసాన్ లే తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మనమంతా ఎంతో ఇష్టపడే బాండీలో జరిగిన విద్వేషపూరిత హింసతో యావత్ దేశం శోకంలో మునిగిపోయిందని వాపోయారు. ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్లో కాల్పులు జరగటంతో ప్రపంచం మొత్తం విస్మయానికి గురైంది. ప్రశాంతంగా ఉండే ఆస్ట్రేలియా ఈ ఘటన జరగడం, కాల్పుల్లో 16 మంది చనిపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో భారత్లోనూ బాండీ బీచ్ అనే కీవర్డ్తో గూగుల్లో సెర్చ్ చేశారు. ఫలితంగా ఇది గూగుల్ ట్రెండ్స్లో నిలిచింది. పోలీసుల కాల్పుల్లో నిందితులైన తండ్రి సాజిద్ అక్రమ్ మృతి చెందాడు. కొడుకు నవీన్ అక్రమ్కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే 2019లో ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి ప్లాన్ చేసినందుకు అక్కడి ప్రభుత్వం ISIS సభ్యుడిని అరెస్ట్ చేసింది. ఇతనితో నవీద్ అక్రమ్ను సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తాజా విచారణలో తేలింది. అంతేకాదు కొంతకాలంగా అతడు ఆస్ట్రేలియా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ ఏజెన్సీ నిఘా రాడార్లో కూడా ఉన్నట్లు గుర్తించారు. కానీ నవీద్ నుంచి అంతగా ముప్పు లేకపోవడంతో సరిగా పట్టించుకోలేదని అధికారులు చెప్పారు. దీనిపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. అయితే 2023 అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పైన మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయిల్ గాజాలో హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా మారణ హోమం సృష్టించింది. దీంతో ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా పలు దేశాల్లో నిరసనలు కూడా జరిగాయి. ఆస్ట్రేలియాలో కూడా యూదులు వ్యతిరేకంగా ఎప్పటి నుంచో కూడా ఉంది. అయితే ఆస్ట్రేలియా జ్యూరీ కార్యనిర్వాహక మండలి ప్రకారం అక్కడ ఒకే ఏడాదిలో 1600 యూదు వ్యతిరేక సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. 1788లో ఆస్ట్రేలియాను బ్రిటిష్ పాలిస్తున్న కాలంలో కొంతమంది యూదు ఖైదీలను అక్కడికి తీసుకువచ్చారు. ఆ తర్వాత యూరప్ నుంచి యూదు వ్యాపారులు, వైద్యులు, నిపుణులు వచ్చి స్థిరపడ్డారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చాలా మంది ఆస్ట్రేలియాకు వచ్చారు. ప్రస్తుతం అక్కడ 120,000 కంటే ఎక్కువ మంది యూదులు ఉంటున్నారు. వీళ్లలో అత్యధికంగా సిడ్నీ, మెల్బోర్న్లలోనే ఉంటున్నారు. మొదట్లో యూదుల పట్ల అక్కడ వ్యతిరేకత ఉండేది కాదు, కానీ సామాజిక వివక్ష మాత్రం కనిపించేది. అనేక హోటళ్లు, క్లబ్లు, ఇతర సంస్థల్లో యూదులను బహిష్కరించారు. ఇక 21వ శతాబ్దంలో యూదు వ్యతిరేకత మరింత పెరిగిపోయింది. ఇజ్రాయెల్ విధానాలకు ఆస్ట్రేలియాలో ఉన్న యూదులను బాధ్యులుగా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సిడ్నీ, మెల్బోర్న్లో యూదుల ప్రార్థనా మందిరాలపై కాల్పులు జరిగాయి. యూదుల శ్మశాన వాటికలను ధ్వంసం చేయడం, బహిరంగ ప్రదేశాల్లో యూదులను బహిష్కరించాలి అనే నినాదాలు వినిపించాయి. ఇటీవల గాజాపై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించిన తర్వాత ఆస్ట్రేలియాలో యూదు వ్యతిరేక ఘటనలు మరింత పెరిగిపోయాయి. తాజాగా జరిగిన కాల్పులకు కూడా ISISతో సంబంధాలు ఉన్నాయని తేలింది. దీంతో యూదులకు వ్యతిరేకంగా దాడులు మరింత ముదురుతున్నాయని స్పష్టమవుతోంది. ఇదిలా ఉండగా సిడ్నీలో జరిగినటువంటి ఉగ్రదాడిపైన హమాస్ సీనియర్ అధికారి మొహమ్మద్ నజ్జల్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ దాడులకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అంటూ కారణమని విమర్శించారు. అయితే గాజాలో జరుగుతున్నటువంటి దాడుల వల్ల ముస్లింలోనే కాకుండా ముస్లిమేతరుల్లో కూడా హింసాత్మకమైనటువంటి భావాలను రేకెత్తించాయని అంటున్నారు. పరిస్థితులు మారుకుంటే ప్రపంచంలో ఇలాంటి దాడులు వివిధ ప్రాంతాల్లో జరిగే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు.